ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినట్టుగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఎబ్బేజు ఒక ప్రార్థన చేశాడంట. దేవా, నన్ను ఆశీర్వదించి దీవించి ఏ కీడు రాకుండా చేసి నా సరిహద్దులు విశాలపరిచి నన్ను ఆపద నుంచి తప్పించే రీతిగా కీడు రాకుండా కాపాడు దేవా అని ప్రార్థించినప్పుడు ఆయన చేసిన చిన్న ప్రార్థనను బట్టి దేవుడు ఆయనను దీవించాడట. మనవి చేసిన ప్రతీదీ ఇచ్చాడంట. కీడు రాకుండా చేశాడని, అలాగే దీవించాడు, ఆశీర్వదించాడు, సరిహద్దులు విశాలపరిచాడు, చాలా ఆశీర్వదించాడనమాట. ఆయన చేసిన ఆ చిన్న ప్రార్థనను దేవుడు అంతగా అంగీకరించాడు. ఆ ప్రార్థన చేసింది ఎవరు అంటే ఎబ్బేజు అనమాట. ఎబ్బేజు అనగా అర్థము వేదన అని అర్థం. తన తల్లి అతనికి అనే టైంలో పడిన కష్టాన్ని బట్టి వేదన పుత్రుడు అని వేదన ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. మరి ఎబ్బేజు తనకున్న ఆ వేదన పరిస్థితులను బట్టి, తనకున్నటువంటి క్లిష్ట పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఈ రీతిగా వేడుకున్నాడంట. నన్ను ఆశీర్వదించు ప్రభా, నా సరిహద్దులు విశాలపరచు ప్రభా, నా యొక్క జీవితంలో ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయి ప్రభా, నన్ను దీవించు ప్రభా అని ప్రార్థన చేశాడంట. చేసిన ప్రార్థన అంతా కూడా దేవుడు అంగీకరించి అడిగిన ప్రతీదీ ఇచ్చాడంట దేవుడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయనను అంగీకరించే రీతిగా మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అది ఇచ్చే దేవుడు అనమాట. నిజమే, నువ్వు దేని విషయంలో బాధపడుతున్నావు, దేని విషయంలో కృంగిపోతున్నావు, వేదనకరంగా ఉన్నావా ఎబ్బేజులాగా, దేవుడు కూడా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆమేన్ అంటాడనమాట. అవును, మనం ప్రార్థన ఒక ఆయుధం అంట. ప్రతి సమస్యకు కూడా ఒక ఆయుధం ప్రార్థనే అంట. వేరే ఆయుధం వాడినా అది అంతగా ఫలించదు, కానీ ప్రార్థన అనే ఆయుధం వాడినట్లయితే తప్పకుండా మన జీవితంలో పరిష్కారం అన్నది జరుగుతుందని. ప్రార్థన ఒక మెడిసిన్, ప్రార్థన ఒక పరిష్కారానికి మార్గం, ఒక దీవెనకు మార్గం, ఒక ఆశీర్వాదానికి అది ఆయుధం లాంటిది అన్నమాట. కాబట్టి ఆ ప్రార్థన ద్వారా ఎబ్బేజు జయించిన రీతిగా మనం కూడా జయించుదామని దేవుడు అంటున్నాడు. నిజంగా అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా యేసు నీకు వందనాలు. నిజమే ప్రభా, ఎబ్బేజు లాంటి ప్రార్థన మేము కూడా చేసుకుని మేలు పొందుకునే కృపను దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. ఏ కీడు రాకుండా తండ్రి ప్రభా యేసయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి, మా జీవితాన్ని బాగు చేయండి, మా సరిహద్దులు విశాలపరచండి ప్రభా. అయ్యా, ఎబ్బేజులాగా మేము కూడా ప్రతి అంశాన్ని మేము అడుగుతుండగా తండ్రి మా కుటుంబాలను బాగు చేయండి, మమ్మల్ని బాగు చేయండి, మా జీవితాలలో మేలు దయచేయండి, మాకు ఆశీర్వాదం దయచేయమని నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అద్భుత రీతిగా మమ్మల్ని బ్లెస్ చేసుకొని ఘనత మహిమ ప్రభావాలు పరిపూర్ణంగా మీరే పొందుకోండి. అయినా నీకు వందనాలు తండ్రి. మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరుండి నడిపించుకోమని అయ్యా తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుని వీళ్ళు కూడా దీవించండి తండ్రి. ఎవరికి ఏ శ్రమలో ఉన్నారో వారందరికీ విడుదల దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.